30 ఏళ్ళు నాదే రాజకీయం అన్నాడు. ఏమైంది? 3 పార్టీలు 6 పార్టీలు 10 పార్టీలు కాదు. అది ఒక్కడు గుర్తుపెట్టుకో. ఒక్కడికొన్నా చేసేది ఏమి లేదు మీ జగన్. శాశ్వత సత్యాలను చెప్పిన భగవద్గీత ఇప్పుడు మీకోసం ఉచితంగా అందుబాటులో ఉంది. మీ జీవితాన్ని మార్చే జ్ఞానం పొందండి. ఇప్పుడే ఆర్డర్ చేయండి. లింక్ డిస్క్రిప్షన్ లో మరియు పిన్ కామెంట్ లో అందుబాటులో ఉంది. హరే కృష్ణ. పైగా అమరావతి మాట్లాడుతారు. అమరావతి మాత్రం ఇప్పుడు ఏమైంది? 3 సంవత్సరాలు బట్టి రాజధాని అన్నారు. 5 సంవత్సరాలు అయింది. ఏది రేపొద్దున మాత్రము ఎగ్జామ్ రాసుకోవడానికి 5 సంవత్సరాల్లో మీ రాజధాని ఏదైనా మాత్రం రాయడానికి కూడా పిల్లలు కూడా లేకుండా పోయింది ఈ 5 సంవత్సరాల్లో. దాని సమాధానం ఎవరు చెప్తాడు? ఇప్పుడు అరే ఎగ్జామ్ లో వచ్చింది, ఎందుకు రాలేదు? ఎగ్జామ్ లో వచ్చింది. పోలీస్ ఎగ్జామ్ లో మాత్రం నేను రాశాను. ఇప్పుడు ఏం రాయాలి? సమాధానం చెప్పాలి. ఏం ఆప్షన్స్ ఇచ్చారు చెప్పండి. ఏమిచ్చారు? 3 మనకైనా సిగ్గు ఉండాలి కదా. 3 రాయాలి కదా. కోర్టులు మాత్రము తీర్పు ఇవ్వలేదు 3 రాజధానులని. మనం ఎలా రాస్తాం చెప్పండి? ఇప్పుడు అమరావతి మరి ఐటీ ఫీల్డ్ మొత్తం వైజాగ్ లో ఎందుకు పెడుతున్నాడు చంద్రబాబు? నాకు అర్థం కాదు. ఒక్క సంవత్సరం ఇప్పుడు 1 సంవత్సరం అయింది. సంవత్సరంన్నరకి మీకు ప్రతి ఒక్కటి కూడా కావాలంటే ఎట్లా అవుద్ది? అసలు చంద్రబాబు నాయుడు కానీ బిజినెస్ మ్యాన్ మైండ్, జగన్ కూడా బిజినెస్ మైండ్ కదా. కానీ జగన్ వచ్చేన మటును ఏం చేసిండు? బిజినెస్ మైండ్ పరంగా మాత్రం ఏం చేసిండు? చంద్రబాబు నాయుడు బిజినెస్ పరంగా మాత్రం ఇప్పుడు వచ్చి మాత్రం 1.5 year ఏం చేసిండు? ఈక్వల్ లేదా? ఈక్వల్ ఉందా? లేదు. ఆయన 5 years లో ఏం చేసిండు? ఈ 1.5 year ఈయన ఏం చేసిండు? క్యాలిక్యులేషన్ వేయండి. మన మాట్లాడదు మాత్రం ఐటీ కంపెనీ గుడ్డుల గురించి మాట్లాడడం కాదన్నా, గుడ్డులు కాదు. 1.5 year లో మీడియా వాళ్ళు మీరు ఉండడం మీకు తెలియదు అనుకున్నాం. మీ ప్రజలు మాత్రం కూలి పని చేసుకున్నాం. మేమేం చెప్తాం చెప్పు? అరే రోడ్లు పడ్డాయి కదన్నా, రోడ్లు పడ్డాయి. ఐటీ కంపెనీలు వచ్చినాయి. మీ 5 years లో ఏం చేశారు చెప్పండి? 5 years లో ఏం చేశారు చెప్పండి? మీడియా ముందుగా రాలేదు. ఇప్పుడు ఆఫ్టర్ ఆల్ కూలి పని చేసుకుని వచ్చిన మీడియాకి వచ్చాడు. జగన్ వచ్చిండా? రాలేదుగా. మాట్లాడుతున్నారు. 4 పోర్ట్లు 8 షిప్పింగ్ హార్బర్లు ఇవన్నీ జగన్ తెచ్చాడు. ఎక్కడికి? ఏ పోర్టుకు తెచ్చాడు? తెచ్చున్నాడు మీడియా ముందుకు వస్తాడు కదన్నా. ఏం మాట్లాడుతున్నాడు? బీర్లు ఏంటి 30 రూపాయలు? ఇది కూడా నేను మాట్లాడుతాను ఇప్పుడు. ఆల్కహాల్ పరంగా మాట్లాడుకుందామా? చెన్నై, తమిళనాడు, బెంగళూరు కంపెనీలు మాత్రము 30 రూపాయలు 40 రూపాయలు మాత్రం మందు తయారు చేసి జగనన్న తయారు చేసి గవర్నమెంట్ అనమాట. మళ్ళీ జగనన్న వెళ్ళి మాత్రము అక్కడ జగనన్న కంపెనీలు జగనన్నవే. ఈ జగనన్న వెళ్ళి అక్కడ కొనడము, ఆ జగనన్న మాత్రం ఇక్కడ అమ్మడము, మళ్ళీ ఈ జగనన్న వచ్చి మాత్రం మళ్ళీ ప్రజలకు అమ్మడము. అది ఆన్లైన్ లేదు, మళ్ళీ ఆన్లైన్ ఉండడం. మళ్ళీ ఏం మాట్లాడతావు అన్న? జగనన్న గురించి ఏమైనా మాట్లాడడంతో డైరెక్ట్ అడుగుతున్నాను. ఒకసారి అడగండి. ఏమైనా అడుగుతారా? నా శ్రీకాకుళం డిస్టిక్ టెక్కల్ డివిజన్ అచ్చెన్నాయుడు నియోజకవర్గం. నేను పక్క క్లాటే మాట్లాడుతున్నాను. పోయినసారి జగన్గా ఓటేసా. నా ఇంట్లో 10 మంది ఓట్లుంటే ఎగానిస్ట్గా జగనన్నకు ఓటేనా. ఏం పీకిండని. మళ్ళీ ఇంకొక విషయం తెలిసిన, మాకు సర్పంచులు ఉంటారు గెలిచిన వాళ్ళు వైఎస్ఆర్ గవర్నమెంట్లో. పాపం వాళ్ళందరూ పేదలు, ఇల్లు ఎవడికో ఉండవు. వాళ్ళ అమ్మకు ఇల్లు లేదు, ఆడికి వాళ్ళ అమ్మకు లేదు, వాళ్ళ నాన్నకు లేదు, వాళ్ళ కొడుకు లేదు. ఇవన్నీ కూడా ఉన్నాయి. జగనన్న ఏం చేయమన్నా అంత రౌడీజం తప్ప. 2029లో మళ్ళీ జగనన్నే వస్తారంట అన్నా. 2029 అన్నా అది ప్రజలు నిర్ణయించాలన్నా. ఈవీఎంలా అంతకు ముందు మాత్రం ఈవీఎంలు, ఇప్పుడు ఈవీఎంలు మాత్రం ఎప్పుడు కూడా ఈవీఎం మీద పడడం కాదన్నా. ప్రజలు ఉంటారన్నా, ప్రజలు మాట్లాడుకోవాలి. మనం 2 years పెట్టి కోవిడ్ కదా, జగనన్న ఏం చేయలేదు. అందు గురించి మాత్రం కోవిడ్ గురించి కాపాడని అన్నారు కదా. ప్రపంచం మొత్తం కోవిడేనన్నా. ప్రతి ఒక్క స్టేట్కి మాత్రం సీఎం ఉంటాడు, ప్రధానమంత్రి ఉంటారు. అప్పుడు మాత్రం వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళతో బాధ్యతలు ఏంటి? ప్రజలు మాత్రం ఏదైనా కష్టం ఉంటే మాత్రం చూడడం. అది మాత్రం ఎలా చేస్తారో జగన్ కూడా సీఎం ఆ టైంలో చేశాడన్నా. చేశాడు. దానికి మాత్రం ప్రత్యేక మాత్రం జగన్ ఎందుకు చేస్తారన్న? ఇప్పుడు జగన్ కూడా నేను కూడా వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి తండ్రి కాబట్టి మాత్రం నేను మాత్రం ఫస్ట్ టైం మాత్రం నమ్మలేదు, జగన్కి ఓటు వేయలేదు. సెకండ్ టైం మాత్రం ఓటు వేసాను. తర్వాత అనమాట నాకు నచ్చలేదు, ప్రయత్నం లేదు కాబట్టి నేను వదిలేసాను, ఓటు వేయడం మానేశాను. ఒక విషయము, ఎవరైనా సరే సీఎం అయిన తర్వాతను స్టేట్లో కష్టం వస్తే మాత్రం ఎవరైనా చూస్తాడన్నా.
ఎవరైనా చూస్తారు. దాని గురించి ప్రత్యేకంగా ప్రతిసారి కూడాను జగన్ కోవిడ్ వచ్చింది, జగన్ కోవిడ్ వచ్చాడు మొత్తం చూసాడు ప్రతి ఒక్క స్టేట్లో చూస్తారన్న. బాధ్యత వాళ్ళది. ఓట్లు వేసింది ఎందుకు జనాలు? స్టేట్లో చూశారు కానీ ప్రతి స్టేట్లో చనిపోయినంత మంది మన ఆంధ్రప్రదేశ్లో చనిపోలేదు కోవిడ్. దానికి మాత్రం ప్రత్యేక మాత్రం జనాలు కానీ దేవుడు చేసింది దీనికి మాత్రం ఎవడు ఏం చేస్తాడన్న ప్రత్యేక మాత్రం ఇదే. పంటలు రైతులన్నా. ఇప్పుడు ఒక్క మాట అన్నా, నువ్వు ఒక్క మాటనా, రైతు ఉన్నాడు, రైతు కొడుకు రైతు వ్యవసాయం చేస్తున్నాడా? లేదుగా. ఏదో జాబ్ చేసుకుంటున్నాడు, ఎటో ఒకటి వెళ్ళిపోతున్నాడు, ఉండలేదు. రైతు అనేవాడు రైతు కొడుకు కావాలనుకోవట్లే. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో మార్కెటే మారిపోయింది. ఇప్పుడు మా నాన్న రైతు, నేను వ్యవసాయం చేయాలని లేదుగా, జాబ్ చేసుకుంటాను ఎక్కడికి వచ్చి, అంతే. మూమెంట్ వేరు అన్నా. నేను చెబుతుంది కూడా అదేనన్నా. 3 పంటలు పండే భూమి అది, ఓకేనా? మన చంద్రబాబు వల్ల 2001 నుంచి 2004 దాకా 1 కాదు 2 కాదు దగ్గరగా నాకు తెలిసి అమరావతి అంటున్నారు కదా, ఆ ఏరియాలో 500-600 ప్రాణాలు పోయినాయి, రైతులు ప్రాణాలు పోయినాయి. వైఎస్ వచ్చి రుణమాఫీ చేసినాక రైతుకు ప్రాణం పోసింది, రైతు వ్యవసాయం చేయడం మొదలుపెట్టాడు. అట్లాంటి రైతే ముందుకొచ్చి చంద్రబాబుకి 33,000 ఎకరాలు రాసిచ్చారంటే మాటలు కాదు. ఏదో పైకి హామీలు ఇవ్వటం, పైకి నేను ఇచ్చానని చెప్పడం కాదు. అంతా గవర్నమెంట్కి రాసిచ్చి సంవత్సరం కౌలు డబ్బులు రైతు తీసుకుంటున్నాడు. రాంగ్ నేను ఆ విషయాన్ని అన్నా నీకు ఆ విషయాన్ని కూడా చెబుతున్నా. నేను హైదరాబాద్ లాగా నువ్వు లాక్కోవడానికి కాదాడ. రైతు ప్రతి ఒక్కడు కాలు రెగరేస్తాడు. అదే అంటాడు కదా కులం అని మీ జగన్ అంటున్నట్టు. కులం కాదు, అన్ని కులాలు కలిపి ఉన్నారు. అందరి దగ్గర పవర్ఫుల్ కాలు రెగరేయగలడు. ఎవరి దగ్గర రైతు దగ్గర భూమి తీసుకోవాలంటే భయం ఉండాలి. చెబుతున్నా కదా నా కౌలే. నీకు రేట్ ఎవరిచ్చాడు? నువ్వు గవర్నమెంట్కి అమ్మలా, నీకు గవర్నమెంట్కి అవ్వలా, గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేశారు, కౌలు తీసుకుంటున్నారు. రేపు వాళ్ళకి అన్ని అయినాక గవర్నమెంట్ తరఫున అన్ని వస్తాయి, అవుతాయి, పూర్తయింది. 2047కి హైదరాబాద్ ఎలా అన్నా 2000 అప్పుడు ఏది మన హైటెక్ సిటీ కడుతున్నప్పుడు అమ్మాయి ఇక్కడ కట్టారా ఎవరు చూస్తాడరా అని అన్నాలమే. చిన్నపిల్లలు అప్పుడు ఇగో ఇక్కడ కట్టాడురా మన సొమ్మంతా తీసుకొచ్చాను మా బాబాయ్ అన్నాడు. నేను అప్పుడు నవ్వా. ఇప్పుడు వెళ్ళి చూస్తుంటే అరే అమ్మ ఏముందిరా నాయన. ఇప్పుడు వెళ్ళి తిరుగుతున్నాగా మనం మెట్రోలో వెళ్తుంటే ఎట్లా అందంగా ఉంది హైదరాబాద్. మరి అదే 2047కి అమరావతి హైదరాబాద్ ఎలా ఉందో దానికి 2 అమరావతి ఉంటది. ప్రెజెంట్ సిచ్యువేషన్ వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు ఇల్లు పూర్తి అవుతుంది. ప్రజలకు ఉపయోగపడేది మొదలైనవి కదా నా కోర్టు హైకోర్టులు అన్ని మొదలైనవి. గవర్నమెంట్ ఎంప్లాయర్స్ కి సంబంధించిన అపార్ట్మెంట్లు మొదలైనవి అన్న. మన సచివాలయానికి సంబంధించినవి కానీ సీఎం ఆఫీసులు కానీ ఎమ్మెల్యే ఇల్లులు కానీ అన్ని పునాదులు పడ్డాయి మొదలైనవి అన్న. స్టేడియం ఆదాయం ఇచ్చిద్దన్నా. స్టేడియం ఎందుకంటాడు నా స్టేడియం గురించి ఒక ఆదాయం తెలుసా? ఆదాయం తెలుసా నీకు? ఉప్పలకి ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ పెడితే అరే ఇనా ఉప్పలు క్రికెట్ మ్యాచ్ కి వెళ్తున్నా ఎంతో టికెట్ తెలుసా? అరే ఏమో మీడియా అన్నా కూడా 1500 దిగాడు అన్న నా దగ్గర అక్షరాల. మరి దానికి ఉంటుంది, దానికి ఉంటుంది. ఎవరన్నారన్నా? ఇప్పుడు పెడితే స్టేడియం తయారైంది, ఇచ్చారు ఆల్రెడీ. ఎక్కడ ఎందుకు? వైజాగ్ ఉందన్న. ఇక్కడ మధ్యలో ఇక్కడ నువ్వు ఇప్పుడు కడపడివి కర్నూలుడివి వైజాగ్ వెళ్ళాలంటే ఎంత ఉండిద్ది? మరి అదే నీలాంటి వాళ్ళ కోసమే, నీలాంటి వాళ్ళు బాధపడకూడదు అనే చెప్పేసి అమరావతిలో కడుతున్నారు, కట్టి తీరుతారు. దాన్ని ఎవరు ఆపలేరు అంతే. అదేనా ఇంకా నెక్స్ట్ 2014 నుంచి 19 వరకు రైతులు భూములు ఇచ్చారు. అప్పుడు కూడా చంద్రబాబు తోపనే ఇచ్చారు. అందరూ అయ్యా నువ్వే డెవలప్ చేయాలని చెప్పి ఇచ్చారు. ఒక బిల్డింగ్ కట్టాడు, తాత్కాలిక సచివాలయం కట్టాడు. అందుకే వచ్చినాయి 151 మీ జగన్కి అందుకే 151 వచ్చినాయి అయ్యా. మరి ఏం చేశాడు? 5 ఏళ్ల నుంచి రుషికొండలో ప్యాలెస్ కట్టాడు. 30 ఏళ్ళు నాదే రాజకీయం, అదే 30 ఏళ్ళు నాదే రాజకీయం అన్నాడు. ఏమైంది? అందుకే 3 పార్టీలు కలిసి 3 పార్టీలు 6 పార్టీలు 10 పార్టీలు కాదు. అది ఒక్కడు గుర్తుపెట్టుకో. ఒక్కడికొన్నా చేసేది ఏమి లేదు మీ జగన్.